మరో 7 రోజుల్లో 100 సంవత్సరాలకు వస్తున్నటువంటి చంద్రగ్రహణం అండి. అంటే ఇలాంటి గోచారంలో, ఇలాంటి గ్రహస్థితిలో 5 రాసుల వారికి విపరీత రాజయోగం ఉంటుంది. అంటే డబ్బులో కానీ, వ్యాపారంలో కానీ, చేస్తున్న పనుల్లో. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. మీరు చెప్తూనే ఉన్నారు గురువుగారు, మేము అప్పుల పాలైపోయాము, మా దగ్గర 100 రూపాయలు లేదు అని. ఏవండి, నేను చెప్పేది గోచారం, గ్రహచారం కాదు. గ్రహచారం అంటే మీ జాతకం, నువ్వు పుట్టిన టైము, పుట్టిన ప్లేసు, మీరు ఏ ఊర్లో పుట్టారు, మీ పుట్టిన తేదీ, మీరు ఏ దశ జరుగుతుంది, జన్మస్థానం ఎలా ఉంది, లగ్నస్థితి ఎలా ఉంది, దీన్ని బట్టి మీ తలరాత 67% డిసైడ్ అవుతుందండి. మిగతా 37 మనకున్నటువంటి గోచారం. అంటే నేను చెప్పేది 67లో మిగతా 33% గోచారం అనమాట. అంటే 100% ఫలితాలు చూసుకుంటే ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచారం బాగుందనుకున్నప్పుడు గ్రహచారం బాగోలేకపోతే మీరు బాగుండరు. గ్రహచారాన్ని కూడా సరిచేసుకుంటే కొన్ని దేవాలయానికి వెళ్ళడం, కొన్ని దీపారాధన చేసుకోవడం, అసలు ఎందుకు మనం డౌన్ఫాల్ అయ్యాం, నాలాంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారే, మరి మనం ఎందుకు అప్పుల పాలు అవ్వాలి, మనం ఎందుకు నష్టపోతున్నాం అని ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకుని కొన్ని పరిహారాలు పాటిస్తే విపరీత రాజయోగం తప్పదు. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశిలో జన్మించిన వారికి అద్భుతమైన జీవితం ఉంటుందండి. కాస్త జాగ్రత్త పడితే చాలు మీరు.